అందరికీ నమస్కారం. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు నలుగురు గుండాలు. రచన టెంపోరావు గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? 5 స్టార్ హోటల్ సీ వ్యూ ముందు హాల్లోని సోఫాలో కూర్చున్నాడు పీటర్స్. విశాలమైన హాలు. దూరంలో రిసెప్షన్ కౌంటర్ వెనక 6 డజన్ మంది యువతులు బిజీగా ఉన్నారు. పీటర్స్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. తని హోటల్లోకి దిగి వారం రోజులు దాటింది. కానీ తను ఆశించిందేది ఇంతవరకు కాలేదు. త్వరలో తను మరో చౌకబార్ హోటల్లోకి మారిపోవాలి. పీటర్సు కింగ్ సైజు సిగరెట్ను పెదవుల మధ్య బిగించి అగ్గిపెట్టె కోసం జేబులు వెతకసాగాడు. తటాలున ఏదో లైటర్ వెలిగింది. అతడు సిగరెట్ అంటుకుంది. లైటర్ పట్టుకున్న వ్యక్తి వంక అతడు సీరియస్గా చూశాడు. యువకుడు పచ్చగా అందంగా ఉన్నాడు. సూట్లో ఉన్నాడు. అతడు తనకు ఉపయోగపడవచ్చు. సిగరెట్ ప్లీజ్ అన్నాడు పీటర్స్. ఆ యువకుడు సిగరెట్ తీసుకుని వెలిగించాడు. పొగ వదులుతూ పీటర్స్ వంక చూశాడు. నా పేరు మోహన్ అన్నాడు అతను. ఐఎమ్ పీటర్స్. పరిచయం చేసుకున్నాడు అతను. మీరు ఒంటరిగా కూర్చున్నారు, అందుకే ఇక్కడికి వచ్చాను అన్నాడు మోహన్. గుడ్, ఐ లైక్ కంపెనీ అన్నాడు పీటర్స్. బయట మెర్సిడీస్ కారు ఆగింది. ఒక స్త్రీ కిందకు దిగింది. హోటల్ మేనేజర్ బట్ పరిగెత్తుకెళ్ళి ఆమెకు నమస్కరించాడు. 3 హోటల్ నౌకర్లు కారులోని ఆమె సామాన్లను తీసుకున్నారు. పీటర్సు మోహన్ కూర్చున్న సోఫా పక్క నుంచి ఆమె కదులుతోంది. సూట్ నంబరు 88 మీకోసం రిజర్వ్ చేసి ఉంచాం మిసెస్ బెనర్జీ అన్నాడు హోటల్ మేనేజర్. ఫైన్ అందావిడ. పీటర్స్ ఆమె వంక సూటిగా చూశాడు. ఆమె చాలా ధనవంతురాలై ఉండాలని పీటర్స్ క్షణంలో గ్రహించాడు. ఆమె వయసు 45 పైనే ఉంటుంది. కానీ ఆమె బాగా మేకప్ చేసుకుంది. 30 ఏళ్ల స్త్రీలాగా చూసేవాళ్ళకి కనిపిస్తోంది. ఎంత వయసు వచ్చినా డబ్బు వయసును తగ్గించగలదు. ఆమె లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయింది. హోటల్ మేనేజర్ బట్ వెనక్కి తిరిగి పీటర్స్ పక్కనే ఆగాడు. పీటర్స్ అతనికి నమస్తే చెప్పి ఆవిడ్ని గురించి అడిగాడు. ఆమె మిస్సెస్ బెనర్జీ. సంవత్సరం క్రితం ఆమె భర్త చనిపోయాడు. ఆమెకి ఈ దేశంలో ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆమె ఆస్తి 100 కోట్లకు పైనే ఉంటుంది అన్నాడు బట్ సగర్వంగా. పెద్దవాళ్ళు మీ హోటల్లోనే దిగుతారు అన్నాడు పీటర్స్. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ అని బట్ వెళ్ళిపోయాడు. పీటర్స్ మెదడు తీవ్రంగా ఆలోచిస్తోంది. మిస్సెస్ బెనర్జీ తలుచుకుంటే తన కంపెనీ విజయవంతంగా సాగుతుంది. కానీ ఆమెను ఎలా పట్టుకోవడం? పీటర్స్ చూపు పక్కన కూర్చున్న మోహన్ మీదకు వెళ్ళింది. అతడి వంక చూస్తుంటే ఏదో టార్చిలాగా పీటర్స్ మెదడులో మెరిసింది. మిస్టర్ మోహన్, మీరు ఎక్కడున్నారు? ఇదే హోటల్లోనా? నో అన్నాడు మోహన్. పీటర్స్ నవ్వాడు. మోహన్ వంక చూశాడు. మీరు బిజీగా లేరుగా? ఎందుకలా అడుగుతున్నారు? ప్రశ్నించాడు మోహన్. వీలైతే మీరు నాతో డిన్నర్ సేవిస్తే సంతోషిస్తాను. నేను ఇదే హోటల్లో ఉంటున్నాను, రూమ్ నంబరు 33 అన్నాడు పీటర్స్. మోహన్ మరో సిగరెట్ను పీటర్స్ ప్యాకెట్లోంచి తీసుకుని వెలిగించాడు. నేను నా ఫ్రెండ్స్ కోసం చూస్తున్నాను. ఏ క్షణంలోనైనా అతడు రావచ్చు అన్నాడు మోహన్. పీటర్స్ సోఫాలోంచి లేచాడు. తన సిగరెట్ ప్యాకెట్ను సోఫాలో మర్చిపోయినట్టే వదిలేశాడు. మిస్టర్ మోహన్, మీ ఫ్రెండ్స్తో మాట్లాడాక నా గదికి రండి. మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. ప్రయత్నిస్తాను అన్నాడు మోహన్. పీటర్స్ వెళ్ళిపోయాడు. సోఫాలో ఉన్న సిగరెట్ ప్యాకెట్ను మోహన్ తీసి జేబులో దాచుకున్నాడు. సోఫాలో కూర్చుని నలువైపులా చూశాడు. తన కోసం ఎవరో రావడం అబద్ధమని అతనికి తెలుసు. అరగంట దాటాక అతడు లిఫ్ట్లో పైనున్న 33 గదికి వెళ్ళాడు. సోఫాలో కూర్చుని ఉన్న పీటర్సు అతడి వైపు నవ్వుతూ చూశాడు. కమాన్ మై డియర్ ఫ్రెండ్ అంటూ డ్రింక్ ఆఫర్ చేశాడు. ఇద్దరూ బాగా తాగారు. మిస్టర్ మోహన్, మీరేం చేస్తున్నారు? అడిగాడు పీటర్స్. ప్రస్తుతం ఏ పనిలోనూ లేను అన్నాడు మోహన్. నా కంపెనీ తరఫున మీరు పని చేయొచ్చు అన్నాడు పీటర్స్. ఏం చేయాలో చెప్పండి. నేను ఈ మధ్యనే టూరిస్ట్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాన్ చేశాను. 10 లక్షలు ఉంటే గానీ నా స్కీమ్ జయించదు.
మీరు నా కంపెనీ షేర్లు అమ్మాలి. 10 లక్షలు పెట్టగలిగిన వ్యక్తిని మీరు కలుసుకోవాలి. 10 లక్షలు ఎవరు పెట్టగలరు అన్నాడు మోహన్ ఆశ్చర్యంగా. ఎవరంత మొత్తంలో పెట్టగలరా అని నేను ఆలోచిస్తున్నాను. కానీ ఇవాళ మిస్సెస్ బెనర్జీని చూశాక ఆమె పెట్టగలదనే నమ్మకం నాకు ఏర్పడింది. మీరు ఆమెను కలుసుకోవాలి. ఆమె చేత నా కంపెనీలో డబ్బు పెట్టించాలి అన్నాడు పీటర్స్. అంత సులువైన పని కాదు అన్నాడు మోహన్. గ్లాసులో విస్కీని పీటర్స్ పూర్తిగా తాగేశాడు. మిస్టర్ మోహన్, నేను హోటల్లో మేనేజర్ భట్తో మాట్లాడాను. మిస్సెస్ బెనర్జీకి మగవాళ్ళంటే పిచ్చి. మిమ్మల్ని చూస్తే ఆమె మీకోసం కొంగజపం చేస్తుంది. మోహన్ మాట్లాడలేదు. మిస్టర్ మోహన్, ఆమె భర్త మరణించాడు. ఆమె దగ్గర చెప్పలేనంత డబ్బుంది. రాత్రిళ్ళు ఆమె ఒంటరిగా పడుకోలేదు. మగ తోడు కావాలి అన్నాడు పీటర్స్. చూద్దాం అన్నాడు మోహన్. చూద్దాం అంటే కాదు, మీరు ఆమెను ఆకర్షించడానికే ప్రయత్నించాలి. అందుకోసం నేను అన్ని విధాలా సహాయపడతాను అన్నాడు పీటర్స్. ఏ విధంగా? నీకు నెలకు 1000 రూపాయలు జీతం ఇస్తాను. ఆమె నా కంపెనీలో డబ్బు పెడితే నీకు 50,000 కమిషన్గా ఇస్తాను అన్నాడు పీటర్స్ ఏకవచనంలోకి దిగుతూ. మోహన్ కాసేపు ఆలోచించాడు. ఆమె కోసం నేను ప్రయత్నించాలి అంటే కనీసం 2-3 వేలు నాకు కావాలి. నేనంతో ఉన్నవాడిలాగా ఆమె ముందు నేను నటించాలి అన్నాడు మోహన్. పీటర్స్ తన బ్యాగ్ తెరిచి 2,000 తీసి మోహన్కి ఇచ్చాడు. ఈ డబ్బు తీసుకో, చేయవలసిందంతా నువ్వు చెయ్యి. మోహన్ డబ్బును ప్యాంటు జోబులో దాచుకున్నాడు. ఐ విల్ ట్రై అన్నాడు మోహన్. ఎంత డబ్బు ఇచ్చాక నువ్వు జయించాలి. ప్రయత్నిస్తాను అంటే లాభం లేదు అన్నాడు పీటర్స్. మిస్టర్ పీటర్స్, నా సహాయశక్తిలా కృషి చేస్తాను అన్నాడు మోహన్. మిస్సెస్ బెనర్జీ హోటల్ ముందున్న మెర్సిడీస్ కారులోకి ఎక్కింది. కారు స్పీడ్గా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళాలమ్మా అడిగాడు డ్రైవర్. హోటల్ జీరోకి పద అందామె. హోటల్ జీరో కాంపౌండ్లో కారు ఆగింది. ఆమె దిగి లోపలికెళ్ళింది. పైనున్న రూఫ్ గార్డెన్ రెస్టారెంట్లోకి వెళ్ళి ఒంటరిగా ఒక కుర్చీలో కూర్చుంది. రూఫ్ గార్డెన్ అఖండంగా ఉంది. నలువైపులా పూల కుండీలు, రోజా పువ్వుల వైపు ఆమె ఆనందంగా చూసింది. ఆమె ఆలోచిస్తోంది. తన భర్త బెనర్జీ చనిపోయి సంవత్సరమైంది. కావలసినంత డబ్బు తన చేతుల్లోనే ఉంది. కానీ తనకి సుఖం లేదు. జీవితం భారంగా సాగుతోంది. రెస్టారెంట్ బాయ్ ఆమె పక్కకు వచ్చాడు. ఏం కావాలి మేడం అడిగాడు అతను. ఆమె అతడి వైపు చూసింది. అతడి వయసు 20 పైనే ఉంటుంది. మనిషి అందంగా లేడు. చికెన్ బిర్యానీ అందామె. బాయ్ వెళ్ళిపోయాడు. ఆమె ఒంటరిగా కూర్చుంది. ఒక యువకుడు ఆమె టేబుల్ వైపు టీవీగా నడుస్తున్నాడు. ఆగి ఆమె వైపు చూశాడు నవ్వుతూ. అతడి పళ్ళు ముత్యాల్లా మెరుస్తున్నాయి. చాలా అందంగా ఉన్నాడు అతను. మేడం, ఇక్కడ కూర్చోవచ్చా అడిగాడు అతను. ప్లీజ్ సిట్ అందామె. ఆమెకెదురుగా కుర్చీలో కూర్చున్నాడు అతను. ఐఎమ్ మోహన్ అన్నాడు అతను. ఐఎమ్ మిస్సెస్ బెనర్జీ. నా పేరు కమల అన్నదామె. మిస్సెస్ బెనర్జీ కంటే కమల పేరే బాగుంది అన్నాడు అతను. కమల నా అసలు పేరు. ఆ పేరుతోనే నువ్వు పిలవచ్చు అందామె. థ్యాంక్స్ అన్నాడు అతను. బాయ్ మళ్ళీ వచ్చాడు. అతడు ఆర్డర్ ఇచ్చాడు. ఇద్దరు తింటూ మాట్లాడుకోసాగారు. నువ్వేం చేస్తున్నావు అడిగిందామె. టూరిస్ట్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాను అన్నాడు అతను. గుడ్ అందామె. మీరెక్కడికి వెళ్ళాలి? నా కారులో మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు అతను. అలాగే, నీ కారులోనే వస్తాను అందామె. ఆమె అతడి వైపు నవ్వుతూ చూసింది. మిస్టర్ మోహన్, నన్ను మీరు అనొద్దు. ఏకవచనంలో నాతో మాట్లాడు అందామె. గంట తర్వాత బాయ్ బిల్లు తెచ్చాడు. అతడు బిల్లు చెల్లించాడు. ఆమెతో అతడు బయటికి నడిచాడు. అతడి ఫియట్ కారులో ఆమె ముందు సీటు మీద కూర్చుంది. అతడు కారుని పోనిచ్చాడు. ఆమె ఆలోచిస్తోంది. తన డ్రైవర్ చివరికి తన హోటల్కి వస్తాడు. ఫియట్ కారు వేగంగా కదులుతోంది. నువ్వెక్కడికి వెళ్ళాలి అని అడిగాడు అతను. హోటల్ సీవ్యూ అందామె. గ్రేట్ హోటల్ అన్నాడు అతను. అతడు ఆమెను ముట్టుకోవడానికి ప్రయత్నించలేదు. పెద్ద మనిషిలా కారును పోనిచ్చి సీవ్యూ కాంపౌండ్లో ఆపాడు. ఆమె కిందకి దిగింది. నేను సూట్ నంబర్ 88లో ఉన్నాను. నా సూట్కి రాకూడదు అందామె.
సారీ, నాకు పనుంది, రేపు వస్తానే అన్నాడతను. విచారంగా ఆమె అతడికి బాయ్ బాయ్ చెప్పింది. ఫియట్ కార్ వెళ్ళిపోయాక ఆమె హోటల్ లోపలికి వెళ్ళింది. హోటల్ ముందు హాల్లో కూర్చున్న పీటర్స్ ఒంటరిగా వెళ్తున్న ఆమె వంక నవ్వుతూ చూస్తున్నాడు. మోహన్ తలుపు మీద తట్టాడు. కమిన్ అరిచాడు పీటర్స్. అతడు లోపలికెళ్ళి తలుపు మూశాడు. పీటర్స్ సోఫాలో కూర్చుని దినపత్రిక చదువుతున్నాడు. గుడ్ మార్నింగ్ అన్నాడు మోహన్. గుడ్ మార్నింగ్, కూర్చో, నీకోసమే చూస్తున్నాను. మోహన్ పక్క సోఫాలో కూర్చుని టీపాయ్ మీద ఉన్న సిగరెట్ ప్యాకెట్లోని సిగరెట్ తీసి వెలిగించాడు. ఆమెను కలుసుకున్నాను అన్నాడు మోహన్. చూశాను అన్నాడు పీటర్స్ క్లుప్తంగా. క్షణకాలం గదిలో నిశ్శబ్దం తాండవించింది. మన కంపెనీ విషయం మాట్లాడావా? ఆ విషయం మొదటే ఎత్తితే ఆమె నన్ను దగ్గరికే రానివ్వదు అన్నాడు మోహన్. మనకు కావాల్సింది డబ్బు, ఆమెకు దగ్గరవ్వడం కాదు. మిస్టర్ పీటర్స్, నా ప్లాన్ ప్రకారం నేనంతా చేస్తాను. మీరు నన్ను తొందర పెట్టకూడదు. ఆల్ రైట్, గో హెడ్. మోహన్ అతడి వైపు సూటిగా చూశాడు. నాకు మరొక 2000 కావాలి. నా దగ్గర నోట్లను ముద్రించే మిషన్ ఏమీ లేదు. నేను నీకు ఇచ్చింది పూర్తయ్యే లోపల నువ్వంతా సాధించాలి. ఐఎమ్ సారీ, అది వీలు పడదు. ఫియట్ కారుకి రోజుకి 200 అద్దె ఇవ్వాలి. కారు నాకు అద్దెకిచ్చిన కంపెనీ వాళ్లకు 5 రోజుల అద్దె ముందుగా ఇచ్చాను. నా పాత బాకీలు వగైరా తీర్చాక ప్రస్తుతం నా దగ్గర 100 రూపాయలే ఉంది. ఇవాళ ఆమెను కలుసుకోవాలి. ఎక్కడెక్కడికో ఆమెను తీసుకెళ్ళాలి. పీటర్స్ చిరాగ్గా అతడి వైపు చూశాడు. ఆమెను గదికెళ్ళి కలుసుకో, అప్పుడు డబ్బు ఖర్చు ఉండదు. నీ దగ్గరున్న 100 రూపాయలు చాలు. అయితే నేను పని మానుకొని నా హోటల్కి పోవాలి. గాబరాగా పీటర్స్ అతడి వంక చూశాడు. తొందరపడుకు, మరొక 1000 ఇస్తాను, దాంతో పనిగానే. ఇంపాసిబుల్. పీటర్ సోఫాలోంచి లేచి గోడ్రేజ్ బీర్వా దగ్గరికి వెళ్ళాడు. కాసేపట్లో తిరిగొచ్చి 2000 మోహన్కి ఇచ్చాడు. మళ్ళీ డబ్బు కోసం ఈ గదిలోకి రావద్దు అన్నాడు, అరిచాడు పీటర్స్. మోహన్ తీయగా నవ్వాడు. మిస్టర్ పీటర్స్, నేను జయిస్తే మీ చేతుల్లో 10 లక్షలు ఉంటాయి. నా పని సఫలం కావడానికి పెట్టుబడి లేకుండా ఏ ప్రయత్నం కూడా ఫలించదు అన్నాడు మోహన్. అదంతా నాకు తెలుసు. పని తొందరగా కానీ. నేను హోటల్కి వచ్చి చాలా రోజులైంది. హోటల్ బిల్లు నన్ను తినేస్తోంది. డోంట్ బాదర్ అని మోహన్ సోఫాలోంచి లేచాడు. మళ్ళా ఎప్పుడు కనిపిస్తావు? మోహన్ పక్కపక్క నవ్వాడు. డబ్బు కావలసినప్పుడు. మిస్టర్ మోహన్, బీ సీరియస్. వ్యాపారంలో జోక్స్ ఐ డిస్లైక్ అన్నాడు పీటర్స్ చిరాగ్గా. గుమ్మం దాకా వెళ్ళి మోహన్ వెనక్కి తిరిగి పీటర్స్ వైపు చూశాడు. పీటర్స్ పొట్టిగా, లావుగా, నల్లగా ఉన్నాడు. అతడి కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. కళ్ళు చూడగానే అతడు తాగుబోతని అందరూ ఊహిస్తారు. బట్టతల. మిస్టర్ పీటర్స్, మీలా నేను సీరియస్గా ఉంటే ఈ పనిలో నేను జయించలేను. నవ్వుతూ పాడుతూ ఉంటే గానీ మిస్సెస్ బెనర్జీని నేను ఆకర్షించలేను అని మోహన్ తలుపు తెరుచుకుని బయటకు హుషారుగా వెళ్ళిపోయాడు. మిస్సెస్ బెనర్జీ స్నానం చేసి బాగా ముస్తాబై పడగ్గదిలోని అద్దం ముందు నిలబడి తన ప్రతిబింబాన్ని చూసుకోసాగింది. మోహన్ ఆమెకి జ్ఞప్తికొచ్చాడు. చాలా అందమైన యువకుడు. అతడికి పెళ్ళైందో లేదో కనుక్కోవాలి. గత రాత్రి ఆమెకి నిద్రే పట్టలేదు. 2 గంటల దాకా ఆమె మేలుకునే ఉంది. టేప్ రికార్డర్ను ఆన్ చేసి పాటలు వింటూ కూర్చుండిపోయింది. 2 తర్వాత ఆమెకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. తనతో చెప్పినట్లు మోహన్ మళ్ళీ వస్తాడా? తనని కలుసుకుంటాడా? తనను గురించి ఆమె ఏమీ అతడితో చెప్పనందుకు మిస్సెస్ బెనర్జీ విచారించింది. పాపం, అతడు హోటల్ బిల్లు కూడా చెల్లించాడు. మళ్ళా అతడు కనిపించడేమో. గదిలో ఉన్న టెలిఫోన్ మోగింది. ఆమె వెళ్ళి రిసీవర్ని ఆత్రంగా అందుకుంది. హలో, మిస్సెస్ బెనర్జీ స్పీకింగ్ అందామె. నేనమ్మగారు, పేర్రాజుని అందొక కంఠం అటువైపు నుంచి. క్షణకాలం నిరాశతో ఆమె గది నలువైపులా చూసింది. పేర్రాజు మద్రాసులో తన కంపెనీల రీజనల్ మేనేజర్. అతడంటే ఆమెకు పరమ అసహ్యం. కంపెనీ విషయాలు చెప్పి బోరు కొడతాడు. పేర్రాజు గారు, నాతో మాట్లాడాలా అందామె. ఆ ఉద్దేశంతోనే హోటల్కి వచ్చాను. రిసెప్షన్ హాల్లోంచి మీతో మాట్లాడుతున్నాను. కంపెనీ విషయాలు ఎన్నో చర్చించాలి. నేను నిన్ననే వచ్చాను. అలసటగా ఉంది. మీరు ఆఫీస్కి వెళ్ళండి.
ఇవాళో రేపో నేను అక్కడికి వస్తాను అందామె. మస్కట్ కాంట్రాక్ట్ మనకు వచ్చింది. ఈ కాంట్రాక్ట్ మనకు వచ్చేందుకు నేను చాలా ప్రయత్నించాను. మస్కట్ వెళ్ళి అక్కడి నుండి అంతా సాధించాను. ఈ కాంట్రాక్ట్ విలువ 50 కోట్లు. గుడ్ వర్క్. అంతా నేను ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను. బాయ్ బాయ్ అని రిసీవర్ని పెట్టేసింది. పేర్రాజు ఫెవికాల్ లాంటి వ్యక్తి. వింటూ ఉంటే అలా చెప్తూనే ఉంటాడు. మరోసారి తన రూపాన్ని అద్దంలో చూసుకుని ఆమె సోఫాలో కూర్చుంది. మోహన్ రూపం ఆమె మెదడులో తిరుగుతోంది. ఆమె తన వాచ్ వైపు చూసుకుంది. టైం 10 దాటింది. మోహన్ ఎక్కడున్నాడో తను కనుక్కోలేదు. నిజం చెప్పాలంటే అతడు తన సమీపంలో ఉన్నంతసేపు ఆమె ఈ లోకంలోనే లేదు. తీయటి అతడి మాటలు వింటూ ఆమె పూర్తిగా మర్చిపోయింది. వెళ్ళిపోతూ మోహన్ అన్న ఆఖరి మాటలు ఆమెకు బాగా గుర్తున్నాయి. మిసెస్ బెనర్జీ ఆలోచించడం మాని టీపాయ్ మీదున్న అమెరికన్ ప్లే బాయ్ పత్రికను తిరగేస్తూ కూర్చుంది. ఆ పత్రిక ఇక్కడ దొరకదు. ఆమెకు ఎవరో సప్లై చేశారు. రంగురంగుల బొమ్మల వైపు ఆమె చూస్తోంది, కానీ ఆమె మనసు పత్రిక మీద లేదు. మోహన్ రూపం పత్రికలోంచి ఆమెకు గోచరిస్తోంది. గదిలోని టెలిఫోన్ మోగింది. మిసెస్ బెనర్జీ అమాంతంగా సోఫాలోంచి లేచి ఏదో ఆలోచన తట్టి తిరిగి సోఫాలో కూర్చుండిపోయింది. తన కంపెనీల రీజనల్ మేనేజర్ పేర్రాజు ఇంకా రిసెప్షన్ హాల్లోంచి వెళ్ళి ఉండడు. ఆ జిడ్డు మనిషి తనకు మళ్ళా ఫోన్ చేసే ఉండొచ్చు. తను రిసీవర్ ఎత్తకపోతే ఏదో పనిలో ఉందని భావించి అతడు వెళ్ళిపోతాడు. శని విరగడైపోతుంది. తన భర్త బెనర్జీ ఆమెకి జ్ఞాపకం వచ్చాడు. అతడు దేశవ్యాప్తంగా ఎన్ని కంపెనీలు స్థాపించి అన్నిటినీ ఎలా చూసేవాడో. టెలిఫోన్ ఇంకా మోగుతూనే ఉంది. రిసీవర్ ఎత్తి పేర్రాజును గట్టిగా తిట్టాలి. మళ్ళా ఫోన్ చేయొద్దని చెప్పాలి. సోఫాలోంచి లేచి ఆమె రిసీవర్ని అందుకుంది. హలో అంది ఆమె విసుగ్గా. ఐఎమ్ మోహన్ అంది ఒక కంఠం తీయగా. ఆమె గుండె దడదడా కొట్టుకుంది. ఆమె ఒళ్ళు వణుకుతోంది. నీకోసమే చూస్తున్నాను అంది. నన్ను క్షమించాలి. నేను ఈవేళ నీ గదికి వస్తాను అన్నాను, కానీ రాలేను. మా కంపెనీ పనితో బిజీగా ఉన్నాను. పెదవ కంపెనీలు. ఈ కంపెనీల పనుల్లో ఇరుక్కొని మానవులందరూ బానిసలై పడుంటున్నారు. మోహన్, నువ్వెక్కడున్నావు అడిగిందామె. ఒక హోటల్లోంచి నేను నీతో మాట్లాడుతున్నాను. మోహన్, ఆ హోటల్ పేరు చెప్పు. నేను అక్కడికి వచ్చేస్తాను. నీతో మాట్లాడాలి. ఇది చాలా చిన్న హోటల్. ఇక్కడికి నువ్వు రావద్దు. హోటల్ బయట నువ్వు నిలబడు, నేను వస్తాను. అయితే తొందరగా రా. ఈ హోటల్ మౌంట్ రోడ్లో ఉంది. పేరు నెహ్రూ హోటల్. పేవ్మెంట్ మీద నిలబడి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వెంటనే వచ్చేస్తున్నా. వెయిట్ ఫర్ మీ అని ఆమె రిసీవర్ని పెట్టేసింది. హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని ఆమె బయటికి నడిచింది. నడవలో డ్రైవర్ ప్రత్యక్షమయ్యాడు. ఆమె అతడి వైపు నవ్వుతూ చూసింది. మస్తాన్, నా కార్ అక్కర్లేదు, నువ్వు ఇక్కడే ఉండు అని ఆమె లిఫ్ట్లో కిందకి దిగి వెళ్ళిపోయింది. రిసెప్షన్ హాల్లోంచి బయటికి వెళ్తూ ఆమె నలువైపులా చూసింది. హోటల్ మేనేజర్ భట్ వినయంగా ఆమె వైపు పరిగెత్తుకొచ్చాడు. మిస్సెస్ బెనర్జీ, మీ కార్ తెప్పించనా అని అడిగాడు అతను. నో ప్లీజ్, టాక్సీలో వెళ్తాను అందామె. ఆమె కంటే ముందు భట్ బయటికి పరిగెత్తాడు. హోటల్ మెట్లు దిగేసరికి అందమైన టాక్సీ సిద్ధంగా ఉంది. టాక్సీ వెనక తలుపును భట్ తెరిచి పట్టుకున్నాడు. ఆమె సీట్ మీద కూర్చోగానే భట్ తలుపు మూశాడు. టాక్సీ గేటు వైపు దూసుకుపోతోంది. ఆమె ఇరువైపులా చూసింది. కారులో కూర్చున్న పేర్రాజు రూపం ఆమెకు కనిపించింది. ఆమె కోపంగా తలను పక్కకు తిప్పేసుకుంది. ఈ జిడ్డుగాడు ఇంకా ఇక్కడే ఉన్నాడు. డ్రైవర్, మౌంట్ రోడ్లోని నెహ్రూ హోటల్కి పద. అలాగేనమ్మా అన్నాడు డ్రైవర్ వినయంగా. హోటల్ ముందు ఆగిన టాక్సీలోంచి ఆమె దిగింది. ఎంతని డ్రైవర్ని అడిగింది. 5 రూపాయలు అన్నాడు అతను. హ్యాండ్ బ్యాగ్లోంచి 10 రూపాయల నోట్ తీసి అతడికిచ్చింది. ఉండమంటే ఉంటానమ్మా అన్నాడు డ్రైవర్. వెళ్ళిపోమని ఆమె డ్రైవర్కి సౌజ్ఞ చేసి నలువైపులా చూసింది. పేవ్మెంట్ మీద కొంచెం దూరంలో మోహన్ నిలబడి ఉన్నాడు. టాక్సీ వెళ్ళిపోయాక ఆమె అతడి వైపు నడిచింది. నీ కారు ఎక్కడా ప్రశ్నించింది ఆమె. సమీపంలో ఉన్న ఫియట్ వైపు అతడు చూపించాడు. కారులో బోదంపదా అందామె. ఆమె ముందు సీట్లో కూర్చుంది. మోహన్ కారును పోనిచ్చాడు. ఓరగా అతడు ఆమె వంక చూశాడు. ఆమె ధరించిన దుస్తులు చాలా ఖరీదైనవి. విదేశీ సెంటు సువాసన అతడి వైపు కొడుతోంది.
లిప్స్టిక్తో ఆమె పెదవులు ఎర్రగా మెరుస్తున్నాయి. ఆమె మెళ్ళలోని డైమండ్ నెక్లెస్ దగదగా మెరుస్తోంది. దూరంగా, ఈ పిచ్చి లోకానికి దూరంగా పోదాం అందామె. కంపెనీ పని మాని అలా తిరిగితే నా ఉద్యోగం పోతుంది అన్నాడు నవ్వుతూ. నీ ఉద్యోగం పోతే బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారా? ఎక్కువ మంది లేకపోవచ్చు. మా ఊళ్ళో అమ్మ మాత్రమే ఉంది. ఆమెకు ప్రతి నెల 100 రూపాయలు పంపాలి. ఆమె సంతోషిస్తుంది. అతడికి ఇంకా పెళ్లి కాలేదు. అంతేనా అందామె. నా సొంత ఖర్చు ఉంది కదా. బ్రహ్మచారిగా జీవించేవాడికి ఖర్చులు ఎక్కువ అన్నాడు మోహన్. నీకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అతడు పక్కుమని నవ్వాడు. సాధారణంగా ఆడవాళ్లకు నేను చాలా దూరంగా ఉంటాను. నిన్ను చూడగానే ఎందుకో మాట్లాడాలి అని అనిపించింది. నాలో అంత ఆకర్షణ ఉందా అడిగింది ఆమె హుషారుగా అతడు వంక చూస్తూ. అతడు కారును మెల్లగా పోనిస్తూ ఆమె వైపు ఓరగా చూశాడు. చిన్నతనంలో ఒక అమ్మాయి నాతో ఆడుతూ ఉండేది. బ్రతికి ఎదుగుంటే ఆమె అచ్చంగా నీలాగే ఉండేది. ఆమె పేరు కూడా కమలే. ఆమెకేమైంది? ఒకరోజు స్కూల్ నుంచి వస్తూ బస్సు కింద పడి మరణించింది. ఆనాడు నేను చూసిన ఆమె శవం ఇంకా నాకు గుర్తుంది. బ్యాడ్ లక్ అందామె. అటుపైన నేను ఎవరితోనూ స్నేహం చేయలేదు. నిన్ను చూస్తుంటే ఆ అమ్మాయి నాకు గుర్తొస్తాను. మీ ఇద్దరికి పోలికలు బాగా ఉన్నాయి. ఆమె నాకంటే చిన్నది, నేనేమో పెద్దదాన్ని. అతడు తీయగా నవ్వాడు. కమలా, నువ్వు నా కళ్ళకు యువతిలాగే కనపడుతున్నావు. వయసు నీ జోలికి ఇంకా రాలేదు అన్నాడతను. నిజంగానా? అతడు కారు ఆపాడు. బీచ్ లోపల రోడ్డు మీద కారు ఆగింది. దూరంలో సముద్రం. సమీపంలో ఎవ్వరూ లేరు. అతడు పక్కకు తిరిగి కూర్చుని ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమె కనురెప్పలు చిట్లించింది. అతడిని తన వైపుకు లాగడానికి కళ్ళతో చిరునవ్వుతో ప్రయత్నించింది. అతడు అలా చూస్తూనే ఉన్నాడు. ఏంటలా చూస్తున్నావు అడిగింది ఆమె. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఆడదాని అందం ఆరాధించే పురుషుడి కళ్ళల్లో ఉంది. ఒకనాడు తను కోల్పోయిన కమలను అతడు తనలో చూస్తున్నాడు. తటాలున ఆమె అతడి చేయి పట్టుకొని నిమిరింది సిగ్గుపడుతూ. అతడు ముఖాన్ని పక్కకి తిప్పుకున్నాడు. ఇక పోదామా అడిగాడు. ఎక్కడికి? నేను నీ హోటల్ ముందు దింపి నేను నా కంపెనీ పని చూసుకుంటాను అన్నాడతను. ఇవాళ సెలవు తీసుకో. నో ప్లీజ్, సాయంత్రం మా బాస్ని కలుసుకుని చేసిందంతా చెప్పాలి. ఆమె అతడి చేయిని మళ్ళా నిమిరింది. మోహన్, నీ పని అయిపోయాక నా సూట్కి రా. నా గదిలో ఇద్దరం డిన్నర్ చేద్దాం. చూస్తానంటే కాదు, వస్తాననాలి. అతడు ఆమె ముక్కును వేళ్లతో పట్టుకొని మెల్లిగా నొక్కాడు. అలాగే, వస్తాను. ఎప్పుడు రావాలి? ఎప్పుడైనా సరే, నీ ఇష్టం. 9ంటికి వస్తానే. అతడు కారును పోనిచ్చాడు. హోటల్ సీ వ్యూకి ఫర్లాంగ్ దూరంలో అతడిని కారు ఆపమని ఆమె దిగి రోడ్డు వారగా ఉన్న ట్యాక్సీలో ఎక్కింది. కారులోంచి దిగి మోహన్ ట్యాక్సీ దగ్గరికి వెళ్ళాడు. ఆమె అతడి వంక ఆప్యాయంగా చూసింది. ఇది మంచి పద్ధతి. అనవసరంగా పుకార్లు పుట్టించడం నాకు ఇష్టం లేదు. 9ంటికి వస్తావుగా? షూర్ అన్నాడతను. ట్యాక్సీ కదిలింది. మోహన్ తన కారులో కూర్చుని తలుపు మూసి సిగరెట్ వెలిగించాడు. మిసెస్ బెనర్జీ తనకు బానిస అవుతోంది. త్వరలో ఆమె తనకు లొంగుతుంది. ఆమెకు తను సులువుగా చిక్కిపోకూడదు. ఆమెను ఇంకా ఇంకా ఊరించాలి. ఆమె ఆకలిని రెచ్చగొట్టాలి. మోహన్ తన కారును హోటల్ భరత్కి పోనిచ్చాడు. కాంపౌండ్లో ఆపి కిందనున్న తన గదిలోకి వెళ్ళాడు. చిన్న గది, చౌకబారు హోటల్. అతడు మంచం మీద పడుకుని ఆమెను గురించే ఆలోచించసాగాడు. పీటర్ ఆశించినట్టు ఆమె 10 లక్షలు పెట్టి అతడి కంపెనీల్లో షేర్లు కొంటుందా? ఎంత ఆలోచించినా జవాబు అతడికి తట్టలేదు. మిసెస్ బెనర్జీ సూట్లో లైట్లు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. ముందు విశాలమైన హాల్, వెనక పడగది, దాని పక్కనే బాత్రూమ్. హాల్లోని సోఫాలో ఆమె కూర్చుంది. టేప్ రికార్డర్ నుంచి సినిమా పాటలు వినపడుతున్నాయి. ఆమె టీపాయ్ వైపు చూసింది. స్కాచ్ విస్కీ బాటిల్ గ్లాసులున్నాయి. ఎవరో తలుపు తట్టారు. హోటల్ బాయ్ వినయంగా ఆమె వైపు చూశాడు. గదిలో యుడికిలోని సువాసన అన్ని వైపులా వ్యాపించింది. నేను ఇవాళ గదిలోనే డిన్నర్ తీసుకుంటాను. 9 తర్వాత నేను చెప్పాక ఇద్దరికి డిన్నర్ తేవాలే అందామె. అలాగే మేడం అని బాయ్ వెళ్ళిపోయాడు.
మోహన్ని గురించి ఆలోచిస్తూ ఆమె టైం చూసింది. 8 అయింది. టైం కదలడం లేదు అని అనిపించింది. మోహన్ తన గదికి వస్తాడు. గదుల్లో వాళ్ళిద్దరూ తప్ప మరెవ్వరూ ఉండరు. అతడి మీద తన ప్రేమను ప్రదర్శించే అవకాశం ఆమెకు పూర్తిగా ఉంటుంది. టెలిఫోన్ మోగింది. తను డిన్నర్కి రానని చెప్పడానికి మోహన్ ఫోన్ చేస్తున్నాడేమో అనే భయంతో వెళ్ళి రిసీవర్ని అందుకుంది. హలో అంది. నేను పేర్రాజుని, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. మీరు ఆఫీస్కి వస్తారా అని అనుకున్నాను, కానీ రాలేదు అన్నాడతను. మీరెక్కడున్నారు? హోటల్ రిసెప్షన్ హాల్లో. పేర్రాజు గారు, మీరు వెంటనే ఇంటికి వెళ్ళిపోండి. నేను ఇప్పుడు ఎవ్వరితోనూ మాట్లాడను. ఈ నెలలో మా అమ్మాయి పెళ్ళుంది. నాకు 20,000 కావాలి. దాని గురించి మాట్లాడడానికే వచ్చాను. ఆమె టైం చూసింది. 8:45 అయింది. పేర్రాజును వెంటనే బయటికి పంపేయాలి. రేపు ఆఫీస్కి వచ్చి ఆ డబ్బు విషయం నేను చెప్తాను అందామె. రేపు పొద్దుట నేను డ్రాఫ్ట్ తీసి మగపెళ్లి వారికి కొంత డబ్బు పంపాలి. మీరు ఆఫీస్కి వచ్చేసరికి బ్యాంక్ టైం అయిపోవచ్చు అన్నాడు పేర్రాజు. ఎంత పంపాలి? 10,000. 10,000 డ్రా చేసి తీసుకోండి. రేపంతా మాట్లాడుకుందాం. థ్యాంక్స్ మిస్సెస్ బెనర్జీ. రేపు మీరు వస్తారుగా? వస్తాను. ఎన్నింటికి? జిడ్డు పేర్రాజు విసుక్కుంది. ఏదో టైంలో వస్తాను. 10,000 తీసుకోమన్నానుగా అని ఆమె రిసీవర్ని పెట్టేసింది. ఆమె సోఫాలో కూర్చుంది. పేర్రాజును గురించి భర్త చెప్పిన మాటలు ఆమెకు జ్ఞాపకం వచ్చాయి. ఏదో చెప్పి పేర్రాజు 1,00,000 పైన కంపెనీ నుంచి తీసుకున్నాడు. ఇప్పుడు మరొక 10,000. అతడితో రేపు ఇదంతా మాట్లాడాలి. టైం 9 అయింది. ఆమె సోఫాలోంచి లేచి పడగ్గదిలోకి నడిచింది. డబుల్ కాట్ మీద ఫోమ్ బెడ్, పైన వెల్వెట్ దుప్పటి, మెత్తటి తలగడాలు. ఆమె గది నలువైపులా చూసింది. ఎయిర్ కండిషన్ గది. గది స్వర్గంలా ఉంది. మొజాయిక్ ఫ్లోర్ మెరుస్తోంది. ఎవరో తలుపు తట్టారు. ఎయిర్ కండిషన్ హాల్లోకి ఆమె పరిగెత్తింది. ఆత్రంగా తలుపు తెరిచింది. హోటల్ మేనేజర్ భట్ బయట నిలబడి ఉన్నాడు నవ్వు మొహంతో. మీరు గదిలో డిన్నర్ చేస్తారు అని తెలిసింది. ఎవరో వస్తున్నారని విన్నాను. స్పెషల్ ఐటమ్స్ ఏమన్నా కావాలా? స్వీట్సు, ఫ్రూట్సు వగైరా పంపండి. ఇన్ యువర్ సర్వీస్ మిస్సెస్ బెనర్జీ అని భట్ వెళ్ళిపోయాడు. ఆమె తలుపు మూసి హాల్లోని సోఫాలో చతికిలబడింది. టైం చూసింది. 9:10 కావస్తోంది. ఇంకా మోహన్ రాలేదు. కాసేపట్లో ఎవరో తలుపుని వేళ్లతో తట్టారు. ఆమె తలుపు తెరిచి బయట నవ్వు మొహంతో నిలబడి ఉన్న మోహన్ వైపు ఉద్రేకంతో చూసింది. అతడు గదిలోకి వచ్చాక ఆమె తలుపు మూసింది. ఎయిర్ లాక్ క్లిక్ మంది. అతడికి సోఫా చూపించి ఆమె కూర్చోమని పక్కనే చతికిల పడింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆమె నవ్వుతూ అతడి వంక చూసింది. సారీ, ఆలస్యమైంది. మా బాస్ నన్ను ఒకంత వదలలేదు. డోంట్ బాదర్ అని ఆమె కిలకిలా నవ్వింది. మోహన్ చూపు ఆమె మీద కేంద్రీకృతమై ఉంది. మిస్సెస్ బెనర్జీ పల్చటి షిఫాన్ చీర ధరించింది. లోపల సాటిన్ పావడ అతనికి కనిపిస్తోంది. ఆమె జుట్టు నల్లగా మెరుస్తోంది. జుట్టును ఆమె అలా అందంగా సిగజుట్టుకుంది. నుదుటి మీద ఎర్రటి తిలకం, సిగ చుట్టూ మల్లెపూలు. నువ్వు ఎన్నింటికి తింటావు? రోజు 10 దాటుతుంది. హ్యావ్ సమ్ డ్రింక్ అని ఆమె స్కాచ్ బాటిల్ వైపు చేయి చూపించింది. అతడు స్కాచ్ విస్కీని 2 గ్లాసుల్లో పోశాడు. ఆమె రిఫ్రిజిరేటర్ నుంచి సోడా గ్లాసులు అన్నీ తెచ్చింది. 2 గ్లాసులు అందుకున్నారు. చియర్స్ అందామె. చియర్స్ అన్నాడు అతను. కంపెనీ కోసం నేను కొద్దిగా తీసుకుంటాను. విదేశాల్లో ఉన్నప్పుడు ఇది నాకు అలవాటైంది అన్నది ఆమె. విదేశాల్లో అందరూ తాగుతారు అన్నాడు అతను. నువ్వు విదేశాలకు వెళ్ళావా? ప్రశ్నించింది ఆమె. సింగపూర్ వెళ్ళొచ్చాను. ఇప్పుడు మా బాస్ నన్ను మస్కట్కి పంపుతాను అని అంటున్నాడు. మస్కట్ ఎడారి లాంటి దేశం. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? మస్కట్ సుల్తాన్కి మా కంపెనీ షేర్లు అమ్మాలి. 10 లక్షల వరకు అతడు మా కంపెనీలో పెట్టొచ్చు. అంత దూరం వెళ్ళడం వృధా. డబ్బున్న వాళ్ళు మన దేశంలో కూడా ఉన్నారు కదా అందామె. మా బాస్ ఎంత చెప్పినా వినడు. ఈ దేశంలో ధనవంతులు ఉన్నారని నేనంటే వాళ్ళ చేత డబ్బు పెట్టించమంటాడు. మీ కంపెనీ చేసేదేంటి? మా కంపెనీ అందమైన కాటేజెస్ను సముద్రపు ఒడ్డున నిర్మిస్తుంది. ప్రతి కాటేజ్లోనూ డ్రాయింగ్ రూమ్, పడగ్గది, బాత్రూము ఉంటాయి. డాబా మీదకు మెట్లుంటాయి. మొత్తం 200 కాటేజీలు నిర్మించాలని మా ప్లాన్.
దీనికోసం మద్రాసుకు 40 మైళ్ళ దూరంలో గోల్డెన్ శాండ్స్ అనే 300 గ్రౌండ్ స్థలాన్ని మా కంపెనీ కొంది. బాగుంది, ప్రొసీడ్ అందామె. అతడు 2 గ్లాసుల్లోనూ మళ్ళా విస్కీ పోసి సోడా కలిపాడు. ఆలోచిస్తూ ఆమె గ్లాస్ అందుకుంది. ఇద్దరూ నిషాతో నిండి స్వర్గాన్ని చూడొచ్చు. మోహన్ రాత్రికి ఇక్కడే ఉండాలే. ఆ కాటేజీలో ఉండేవాళ్ళకు ఒక పెద్ద హోటల్ను మా కంపెనీ స్థాపిస్తోంది. అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది. సమీపంలో ఒక స్నేక్ పార్కు, మినీ జూ పెట్టాలని మా ఆశ. అనేక మంది విదేశీ టూరిస్టులు ఈ కాటేజెస్ను అద్దెకు తీసుకుంటారు. రోజుకు అద్దె 100 రూపాయలు. 200 గదుల మీద అద్దె రూపంలో రోజుకు 20,000 వస్తుంది. నెలకు 6 లక్షలు. షేర్లు కొన్న వాళ్లకు బాగా లాభాలు వస్తాయి. ఫైన్ స్కీమ్ అందామె. అతడు సిగరెట్ వెలిగించాడు. ఒక్క కాటేజ్ నేను తీసుకుంటాను, మనిద్దరం అక్కడ హాయిగా ఉండొచ్చు అందామె. అతడు ఫక్కుమని నవ్వాడు. ఎవరైనా కొనే ముందు కాటేజీలను నిర్మించాలి. అది చెయ్యాలంటే 10 లక్షలు పెట్టుబడి కావాలి. ఆమె ఆలోచిస్తూ అతడి వైపు చూసింది. మీరు కాటేజెస్ కట్టే స్థలం ఎక్కడుంది? మహాబలిపురానికి 2 కిలోమీటర్ల దూరంలో. ఆ స్థలాన్ని మనం వెళ్ళి ఒకసారి చూసొద్దాం అందామె. ఎందుకు? ఆ స్థలం నాకు నచ్చితే మీ కంపెనీలో డబ్బు నేనే పెడతాను. అప్పుడు డబ్బు కోసం నువ్వు మస్కట్ దాకా వెళ్ళనవసరమే లేదు. అంత దూరం నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అందామె. అతడు ఆమె వైపు ఆప్యాయంగా చూశాడు. ఇంతవరకు మా కంపెనీ విషయాలు మాట్లాడుతూ కాలం వ్యర్థం చేశాను. ఐఎమ్ సారీ అన్నాడు మోహన్. బాగా చెప్పావు అని ఆమె గ్లాసులో మళ్ళీ విస్కీ పోసి సోడా కలిపింది. 10 దాటిన దాకా ఇద్దరు తాగుతూనే ఉన్నారు. ఆమె హుషారుగా లేచి సోఫాలోంచి లేచి రిసీవర్ని ఎత్తింది. తన గదికి వెంటనే డిన్నర్ పంపమని రిసెప్షన్ గుమాస్తాతో చెప్పింది. ఎస్ మేడం అన్నాడు అతను. రిసీవర్ పెట్టేసి ఆమె అతడి దగ్గరగా కూర్చుంది. తటాలున్న చేతులతో అతడిని చుట్టేసింది. అతడి కళ్ళలోకి చూసింది. అమాంతంగా అతడి పెదవులను ముద్దు పెట్టుకుంది. సిగ్గుపడుతూ అతడు కొంచెం దూరంగా జరిగాడు. అతడి ఒళ్ళో తలవాల్చి ఆమె వెల్లికిలా పడుకుంది. మోహన్ వైపు చూసింది. కమలా, మనం తొందరపడకూడదు. దేవతలా నిన్ను పూజిస్తాను. సాధారణంగా మానవుల్లో చెలరేగే కోరికలు మనలో తలెత్తకూడదు. నువ్వు నేను ఆరాధించే దేవతవి అన్నాడతను ఉద్రేకంతో. ఆ క్షణంలో అతడు ఒక అమాయకుళ్లాగా ఆమె కళ్ళకు కనిపించాడు. అనుభవం లేని యువకుడు, ఎప్పుడు ఆడదాని చెంతకు వెళ్ళని అమాయకుడు. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. ఆమె వెళ్ళి తలుపు తెరిచింది. చక్రాలున్న డైనింగ్ టేబుల్ తీసుకుని హోటల్ బాయ్ లోపలికి వచ్చాడు. 10 నిమిషాల్లో టేబుల్ని సరిగ్గా అమర్చి కుర్చీలు వేసి బాయ్ ఆమె వంక చూశాడు. నువ్వు వెళ్ళొచ్చు అందామె. హోటల్ బాయ్ వెళ్ళిపోయాడు. ఆమె తలుపును మూసింది. నెమ్మదిగా చేతులతో చుట్టి కౌగిలించుకుంది అతన్ని. ఇద్దరూ పొడవాటి సోఫా మీద పడ్డారు. చేతులతో చుట్టేశాడు. బాగా తాగడం అలవాటైన అతడి మీద విస్కీ ప్రభావం ఎక్కువగా లేదు. కమలా, యు ఆర్ లవ్లీ అన్నాడతను. తిందాం పద అందామె. ఇద్దరూ డైనింగ్ టేబుల్ కుర్చీల్లో పక్కపక్కనే కూర్చున్నారు. టేబుల్ మీద ఉన్న పదార్థాలను చూడగానే అతడు నోరు ఊరింది. ఆమె అతడి ప్లేట్లో వడ్డించింది. వాళ్ళిద్దరూ తినడంలో మునిగిపోయారు. పొద్దుట 8 ఆమెకు మెలకు వచ్చింది. పరుపు మీద మోహన్ లేడు. తెల్లవారుజామున అతను తన సూట్లోంచి మెల్లిగా బయటికి వెళ్ళిపోయి ఉంటాడు. పరుపు మీద దొల్లుతూ ఆమె మోహన్ గురించి ఆలోచించసాగింది. చాలా హుషారైన యువకుడు. అతడు తనకిచ్చినంత సుఖాన్ని ఇంతవరకు ఎవ్వరూ ఇవ్వలేదు. గత రాత్రి జరిగిందంతా ఆమెకు శాశ్వతంగా జ్ఞాపకం ఉంటుంది. గదిలోని టెలిఫోన్ మోగింది. ఆమె రిసీవర్ని అందుకుంది. హలో అంది. కమలా, నువ్వు ఇప్పుడే లేస్తావనుకోలేదు అన్నాడు మోహన్. ఆమె సంతోషంగా నవ్వింది. ఎప్పుడు వెళ్ళిపోయావు అడిగింది ఆమె. 4 నన్ను లేపలేదే? నువ్వు హాయిగా నిద్రపోతున్నావు, లేపడానికి మనసొప్పలేదు. మోహన్, క్రితం రాత్రి చాలా హాయిగా గడిచింది. ఈ జీవితం అంతా అలా సాగితే ఎంత బాగుంటుంది అందామె. అలా సాగించడానికి మనం ప్రయత్నిస్తే జయిస్తాం అన్నాడు మోహన్. కాసేపు ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. బ్రేక్ఫాస్ట్ అయిందా? లేదు, ఇంకా లేవలేదు అందామె. గోల్డెన్ శాండ్స్ చూడ్డానికి ఎప్పుడు వెళ్దాం? అవును, మనం వెళ్ళాలి. 10 నేను కారులో వస్తాను. నువ్వు ఎక్కడుంటావో చెప్పు అందామె. నేను నీ హోటల్కు ఫర్లాంగ్ దూరంలో ఉన్న ఖాదీ బండార్ ముందు ఉంటాను. ఆల్ రైట్
సరిగ్గా 10ంటికి అక్కడికి వస్తానే, నా కారులో గోల్డెన్ శాండ్స్కి వెళ్దాం అందామె. ఆల్ రైట్, బాయ్ బాయ్ అని అతడు రిసీవర్ని పెట్టేశాడు. రిసీవర్ని పెట్టేసి ఆమె టైం చూసింది. వేగంగా పక్కనున్న బాత్రూంలోకి పరిగెత్తింది. 10ంటికి కారులో బయలుదేరింది. మెర్సిడీస్ కారు వచ్చి అతడు పక్కనే ఆగింది. తలుపు తెరుచుకొని అతడు ముందు సీట్ మీద కూర్చున్నాడు. ఆమె కారును పోనిచ్చింది. స్వయంగా ఆమె కారు నడుపుకుంటూ వచ్చినందుకు అతడు సంతోషించాడు. మోహన్, ఎలా వెళ్లాలో నువ్వే చెప్పాలి అందామె. కారును మౌంట్ రోడ్డుకు మొదటికి పోని, అక్కడి నుంచి ఎలా వెళ్లాలో నేను చెప్తాను. ఆమె హుషారుగా కారును పోనిస్తోంది. ఆమె నడిపే విధానాన్ని బట్టి కార్ డ్రైవింగ్లో ఆమె ఆరి తేరింది అని గ్రహించాడు మోహన్. కారు సైదాపేట వైపు దూసుకుపోతోంది. ఆమె అతడు చైన్ పట్టుకుంది. మోహన్, ఐ లవ్ యూ, నీకోసం ఏదైనా చేస్తాను అందామె. అతడు ఆమె వైపు దీనంగా చూశాడు. నా దగ్గర డబ్బుంటే అదంతా నీకు ఇచ్చేసేవాణ్ణి అన్నాడతను. నాకు కావాల్సింది డబ్బు కాదు, ప్రేమించే హృదయం. అది ఎప్పుడూ నీదైపోయిందిగా. మెర్సిడీస్ కారు వేగంగా వెళ్తోంది. రోడ్డు మీద జనసంచారం లేదు. ఒక చింత చెట్టు కింద ఆమె కారు ఆపింది. అతడిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంది. దూరం నుంచి కారు హారన్ వినపడింది. మళ్ళా ఆమె కారును పోనిచ్చింది. గోల్డెన్ శాండ్స్ కారులోంచి ఇద్దరూ దిగారు. ఆమె నలువైపులా చూసింది. ఎక్కడ చూసినా పొదలు, దూరంలో సరుగుడు చెట్లు. పొదల మధ్య నుంచి ఆమె ముందుకు నడిచింది. కొంచెం దూరం నుంచి సముద్రపు హోరు వినిపిస్తోంది. ఆమె అటువైపు నడిచింది. ఇసుకలో సముద్రంలో నడుస్తూ ఒడ్డుకు చేరుకుంది. అక్కడ నిలబడి పరీక్షగా చూసింది. గోల్డెన్ శాండ్స్ ప్రదేశంలోకి సముద్రపు నీరు కొన్ని సమయాల్లో జొరబడవచ్చు. ఆమె అతడి వైపు తిరిగింది. మీ బాస్ ఈ స్థలాన్ని కొన్నాడా? ఎప్పుడో కొనేశాడు. ఆమె మౌనంగా కారు వైపు నడిచింది. స్టీరింగ్ వెనక కూర్చుంది. అతడు పక్కనే కూర్చుని తలుపు మూశాడు. ఆమె కారును పోనిచ్చింది. రోడ్డమ్మటి కారు కదులుతోంది. ఆమె ఓరగా అతడు వంక చూసింది. మోహన్, ఈ కంపెనీల్లో నువ్వు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావు? 2 నెలలే అయింది. 10 లక్షల విలువగల షేర్లు అమ్మితే నీకేమొస్తుంది? 1000 జీతంతో నాకు ఉద్యోగం ఉంటుంది. 50,000 నాకు కమిషన్ కంపెనీ ఇస్తుంది. ఈ ప్లాన్ ఫలించదు. ఇక్కడ కాటేజెస్ నిర్మించడం మూర్ఖత్వం. సముద్రం ముందుకొచ్చి గోల్డెన్ శాండ్స్ అంతా జలమయం కావచ్చు. మీ బాస్ ఈ ప్రదేశాన్ని చూపించి ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వు ఈ ఉద్యోగం వదిలేయి, నేను మరో ఉద్యోగం ఇప్పిస్తాను అందామె. చూద్దాం అన్నాడతను. మీ బాస్ పేరు? పీటర్స్. అతడు ఎక్కడుంటాడు? నువ్వున్న సీవ్యూ హోటల్లోనే. ఎలా ఉంటాడు అతను? పొట్టిగా, నల్లగా, లావుగా ఉంటాడు. బాల్డ్ హెడ్. హోటల్ డైనింగ్ హాల్లో అతడిని చూశాను. అతడి గురించి పూర్తి సమాచారం నేను కనుక్కుంటాను అందామె. ఖాదీ బండార్ ప్రాంతంలో ఆమె కారు ఆపింది. అతడు దిగాడు. ఆమె అతడి వంక నవ్వుతూ చూసింది. నాకు ఫోన్ చేయి, మళ్ళీ కలుసుకుందాం అందామె. మెర్సిడీస్ కారు పోయాక అతడు ఫియట్ కారు వైపు నడిచాడు. ఆమెలో అంత మార్పు ఎలా వచ్చింది? ఆమె తనను అనుమానిస్తోందా? తననెంత సులువుగా వదిలి ఆమె ఎందుకు వెళ్ళిపోయింది? ఆలోచిస్తూ కారులో కూర్చుని తలుపు మూశాడు. తన కోరిక తీరాక ఆమె తనని వదిలేయడానికి ప్రయత్నిస్తోందా? పీటర్స్ అతని వంక సీరియస్గా చూశాడు. సెడౌన్, నిన్న రాత్రి నువ్వు ఆమె గదిలో పడుకున్నావు. ఆమె పూర్తిగా నీ బానిస అయిందా? మేం చేసిందంతా స్పైలాగా చూస్తున్నారా? అది ప్రస్తుతం అనవసరం. ఆమె డబ్బు పెడుతోందా? మోహన్ సిగరెట్ వెలిగించాడు. పెడుతుందనే ఆశించాను, కానీ చివరికి మన ప్లాన్ బోల్తా కొట్టింది. గోల్డెన్ శాండ్స్ ప్రాజెక్ట్ ఫలించదు అని ఆమె అంటోంది. ఆమె నాతో వచ్చి ఆ స్థలాన్ని చూసింది. ప్రజలను మీరు మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని అందామె. మీ గురించి అంతా కనుక్కుంటాను అంది. పీటర్స్ గాబరాగా కుర్చీలోంచి లేచాడు. యూ ఫూల్, నా గురించి కనుక్కోవడం మన కంపెనీకి మంచిదే కాదు అని పీటర్స్ ఆలోచిస్తూ అతడి వంక చూశాడు. గత రాత్రి జరిగిందంతా చెప్పు, మోహన్ చెప్పాడు. పీటర్స్ మౌనంగా విన్నాడు. తను ఏదో చెయ్యాలి. మిస్సెస్ బెనర్జీ ధనవంతురాలు. ఆమె ఏదైనా చేయగలదు. పీటర్స్ సూటిగా అతడి వంక చూశాడు. మోహన్, త్వరలో ఆమె నిన్ను మర్చిపోతుంది.
అన్నం తినేసిన విస్తర్లాగా నిన్ను రోడ్డు పక్కన పారేస్తుంది. ఒక విధంగా వెళ్తే మనకు ఆమె డబ్బిస్తుంది. అది మనం పంచుకొని పారిపోవచ్చు. ఏం చేద్దాం? నిన్నెత్తుపోయి ఓ చోట దాచేస్తాను. 5 లక్షలు ఇస్తే నిన్ను వదిలేస్తానని చెప్తాను. ఆమె కోరిక ఇంకా పూర్తిగా తీరలేదు. ఈ సమయంలో నీ కోసం ఆమె డబ్బిస్తుంది. అది ఇద్దరం పంచుకుందాం. వెంటనే ఈ పట్టణం విడిచి పారిపోదాం. గుడ్ ఐడియా అన్నాడు మోహన్. మోహన్కి ఉద్యోగం అంటే పరమ అసహ్యం. జీవితం హాయిగా సాగాలి, శ్రమ పడకుండా. నేను ఆలోచించి ప్లాన్ తయారు చేస్తాను. అలా చేద్దామన్నాడు పీటర్స్. ఆల్ రైట్, కానీ ఆమెకి ప్రమాదం రాకూడదు. ఎవ్వరికి ప్రమాదం రాదు అన్నాడు పీటర్స్. అతడి ఒళ్ళో తలబెట్టుకుని ఆమె అతడి వంక చూస్తోంది. మోహన్ విస్కీ తాగుతున్నాడు. మోహన్, పీటర్స్ గురించి తెలుసుకున్నాను. 2 ఏళ్ల క్రితం డిగ్వేల్స్ అని అతడు కంపెనీ పెట్టాడు. పల్లె ప్రజల నుంచి 20,000 వసూలు చేసి మాయమయ్యాడు. 6 నెలలు జైల్లో ఉండి ఈ మధ్య విడుదలయ్యాడు. ఇప్పుడు పెద్ద పెట్టున ప్రజలను మోసగించడానికి ప్రయత్నిస్తున్నాడు అందామె. అతడు ఆశ్చర్యపోయాడు. ఇదంతా నీకెలా తెలుసు? మాకు సబ్సిడరీ ఇన్వెస్టిగేటింగ్ కంపెనీ ఉంది. ఎవరిని గురించైనా వాళ్ళు కొన్ని గంటల్లో తెలుసుకోగలరు అందామె. నా గురించి కూడా తెలుసుకోగలవా? నేను తెలుసుకుంటూనే ఉన్నాగా స్వయంగా అని ఆమె లేచి అతడిని ముద్దు పెట్టుకుంది. మోహన్ ఆమె వైపు ప్రేమతో చూశాడు. నేను ఆ కంపెనీలో ఉద్యోగం మానేశాను అన్నాడతను. గుడ్ వర్క్ అందామె. డిన్నర్ ముగించి ఇద్దరు పడగదిలోకి డబుల్ కాట్ మీద పడుకున్నారు. లైట్ డిమ్గా వెలుగుతోంది. మోహన్, నువ్వెప్పుడు నాతోనే ఉండాలి అందామె. నిన్ను వదిలి నేను ఉండలేను అన్నాడు మోహన్. మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అందామె. మోహన్ షాక్ తిన్నాడు. మాట్లాడలేదు. ఆమె చేయిని మెల్లిగా నిమిరాడు. అంతలో ఏదో అలికిడైంది. డిమ్ లైట్ కాంతుల్లో దయ్యాల్లో కనిపిస్తున్న 3 వ్యక్తుల వైపు ఆమె గాబరాగా చూసింది. 3 మాస్కులు ధరించారు. మేడం, నువ్వు కదిలితే ప్రమాదం అరిచాడు ఒక అతను. మోహన్ని బంధించి వాళ్ళు అతడిని లాక్కుపోయారు. కాసేపట్లో ముందు తలుపు క్లిక్ మంది. ఆమె హాల్లోకి పరిగెత్తింది. తలుపు తెరిచి నడవ పొడుగునా చూసింది. నడవలో ఎవ్వరు లేరు. వాళ్ళు లిఫ్ట్లో కిందకు వెళ్ళారేమో. తలుపు మూసి ఆమె సోఫాలో కూర్చుండిపోయింది. వాళ్ళు లాక్కుపోతుంటే మోహన్ తన వైపు విసిరిన గాబరా చూపు ఆమె గుర్తొచ్చింది. వాళ్ళు మోహన్ని ఎందుకు ఎత్తుపోయారు? అతడిని వాళ్ళు ఏం చేస్తారు? ఆమె టైం చూసింది. 1 గంట దాటింది. తను ఇప్పుడు ఏం చేయలేదు. తెల్లారాక మోహన్ని కాపాడడం కోసం తను ప్రయత్నించాలి. టైం 2 దాటింది. నిద్ర పట్టక ఆమె పరుపు మీద అటు ఇటు దొర్లింది. టెలిఫోన్ మోగింది. ఆమె రిసీవర్ ఎత్తింది. హలో అందామె. మిస్సెస్ బెనర్జీ, మోహన్ మా దగ్గర క్షేమంగా ఉన్నాడు. అతడి కంఠం వింటావా అని ప్రశ్నించాడు అతను. వింటాను అందామె. అటువైపు నుంచి మోహన్ అరుపులు వినపడ్డాయి. కమలా, వీళ్ళు నన్ను చిత్రవధ చేస్తున్నారు. ప్లీజ్ నన్ను రక్షించు అని ఏడవసాగాడు. మిస్సెస్ బెనర్జీ, విన్నావా అంది అటువైపు నుంచి కంఠం. మిస్టర్, నీకేం కావాలి అని అడిగిందామె. ఇతడు నీ ప్రియుడు అని నాకు తెలుసు. అతడు నీకు కావాలంటే 5 లక్షలు మాకు చెల్లించాలి. అప్పుడు అతడిని వదిలేస్తాం. ఆమె క్షణకాలం ఆలోచించింది. అంత డబ్బు ఇవ్వడానికి నాకు టైం కావాలి. కొన్ని గంటల్లో తెల్లారుతుంది. సాయంత్రం 7 లోపల నాకు డబ్బు కావాలి. మిస్టర్, అలాగే ఇస్తాను. అతడికే ప్రమాదం రాకుండా చూడు. అతడిని హింసించకు. మిస్సెస్ బెనర్జీ, ఏ రూపంలో ఇతన్ని మీ గదిలోంచి తీసుకుపోయామో అదే రూపంలో అతన్ని వదిలేస్తాం. నేను డబ్బు ఎలా ఇవ్వాలి? రేపు ఫోన్ చేసి చెప్తాను. పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఇతన్ని ప్రాణానికే ప్రమాదం అని అతడు రిసీవర్ని పెట్టేశాడు. ఆమె కూడా రిసీవర్ని పెట్టేసి కాసేపు ఆలోచించింది. ప్యాంటు స్లాక్స్ వేసుకుంది. తల మీద క్యాప్ పెట్టుకుని బ్యాగ్లో ఉన్న పిస్టల్ ప్యాంట్ జోబులో దాచుకొని బయటికి నడిచింది. తలుపు మూసింది. ఎయిర్లో క్లిక్ మంది. ఆమె నడవమ్మట నడిచింది. నడవ లైట్లు డిమ్ముగా వెలుగుతున్నాయి. నడవ మధ్యలో మెట్లున్నాయి. మెట్లకు ఇటువైపున లిఫ్ట్ ఉంది. రాత్రిళ్ళు 12 తర్వాత లిఫ్ట్ ఉండదు. అందరూ మెట్లమ్మట పైకి వెళ్ళవలసిందే. వాళ్ళు వెళ్ళగానే తను బయటికెళ్ళి చూసింది. లిఫ్ట్లో వాళ్ళు వెళ్ళుండరు. మెట్ల వైపు వెళ్తుంటే వాళ్ళు ఆమెకు కనిపించి ఉండేవారు. వాళ్ళు ఏమయ్యారు? సమీపంలో ఉన్న ఏ గదిలోకైనా వెళ్ళారా?
ఆలోచిస్తూ ఆమె మెట్లమ్మట కిందకు దిగింది. కిందనున్న హాల్లోకి ప్రవేశించింది. హాల్లో ఎవ్వరు లేరు. రిసెప్షన్ వెనక ఒక యువకుడు మాత్రం కనిపించాడు, కునికిపాట్లు పడుతూ. ఆమెను చూసి అతడు ఉలిక్కిపడి లేచాడు. ఐఆమ్ మిస్సెస్ బెనర్జీ అందామె. మేడం, ఏం కావాలో చెప్పండి. పీటర్స్ ఏ గదిలో ఉంటాడు? సాయంత్రం ఆయన గది ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళాక ఈ హోటల్లో ఎవరెవరు గదులు తీసుకున్నారు? అతడు బుక్ చూసి ఆవిడ వంక తిరిగాడు. 2 తీసుకున్నారు మేడం. వాళ్లను వర్ణించగలవా? ఒక విదేశీ స్త్రీ, ఆమె కూతురు గది తీసుకున్నారు. పొట్టిగా లావుగా ఉన్న గడ్డం వ్యక్తి తీసుకున్నాడు. వాళ్ళు ఏ గదుల్లో ఉన్నారు? అతడు రూమ్ నంబర్ 82లో ఉన్నాడు. ఆవిడ రూమ్ నంబర్ 22 గదిలో ఉంది. ఆమె తీవ్రంగా ఆలోచించింది. అతడి వంక నవ్వుతూ చూసింది. జేబులోంచి 50 రూపాయల నోట్ తీసి పట్టుకుంది. గడ్డం వ్యక్తి గదిలో నిద్రపోతూ ఉంటాడు అంది. అతడు తల ఆడించాడు. అతడి గదికి మరొక కీ మీ దగ్గర ఉంటుందిగా? అది ఎవ్వరికి ఇవ్వకూడదు మేడం. చేతిలో నోటును ఆమె కౌంటర్ మీద పెట్టింది. నీకు ప్రమాదం లేకుండా నేను ఆ గదిలోకి వెళ్ళి వచ్చేస్తాను. ఈ డబ్బు నీది అంది. అతడు నోటును దాచుకున్నాడు. చప్పుడైతే అతడు లేవచ్చు అన్నాడు గుమాస్తా. చప్పుడు చేయను అంది. అతడిచ్చిన తాళం చెవిని తీసుకుని మెట్లమ్మట పైకెళ్ళింది. తన సూట్ సమీపంలోనే ఉంది. రూమ్ నంబర్ 82. గది ముందు నడవలో నిలబడి ఇరువైపులా చూసింది. తాళం చెవి తిప్పి తలుపును దోసుకొని మెల్లిగా లోపలికెళ్ళింది. గదిలో లైటు డిమ్ముగా వెలుగుతోంది. ఎదురుగా బెడ్ వైపు చూసింది. ఎవరో గాఢ నిద్రలో ఉన్నారు. అటువైపు తిరిగి నిద్రపోతున్నాడు. ఆమె మెల్లిగా మంచం దగ్గరకు నడిచింది, చడి చప్పుడు లేకుండా. అటువైపుకు వెళ్ళి నిద్రపోతున్న వ్యక్తి వైపు చూసింది. ఆవిడ వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. మెల్లిగా తలుపు లాగింది. ఎయిర్లాక్ క్లిక్ మంది. రిసెప్షన్ గుమాస్తాకు తాళం చెవిని ఇచ్చేసింది. ఆమె తన సూట్కు గబగబా నడిచి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం 2ంటికి టెలిఫోన్ మోగింది. ఆమె రిసీవర్ను అందుకుంది. హలో మిస్సెస్ బెనర్జీ అందామె. డబ్బు రెడీగా ఉందా? ఉంది. పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదుగా? పోలీసుల సహాయం కోరే అలవాటు నాకు లేదు. గుడ్. చీకటి పడ్డాక 7ంటికి సీ వ్యూ హోటల్ డాబా మీదకి వెళ్ళు. అక్కడ ఎవ్వరూ ఉండరు. డబ్బున్న బ్యాగును ఓవర్ హెడ్ ట్యాంక్ మూత పైన పెట్టి వెళ్ళిపో. మోహన్ గంటలో నీ గదికి వచ్చేస్తాడు. అలాగే. నన్ను మోసం చేస్తే మోహన్ చస్తాడు. ప్లీజ్ మోహన్ని చంపొద్దు అందామె. నేను చెప్పింది చేస్తే అతను చావడు అని అటువైపు వ్యక్తి రిసీవర్ని పెట్టేశాడు. ఆమె పేర్రాజుకు ఫోన్ చేసింది. హలో అన్నాడతను. పేర్రాజు గారు, మిస్సెస్ బెనర్జీ, నాకు 4 గూండాలు అర్జెంటుగా కావాలి. 4 సూట్లలో పెద్ద మనుషుల్లాగానే ఉండాలి. వాళ్ళని 6ంటికి నా సూట్కి పంపించండి. అలాగే పంపుతానమ్మా అన్నాడు పేర్రాజు. ఆమె రిసీవర్ని పెట్టేసింది. టైం 6 కావస్తోంది. మిస్సెస్ బెనర్జీ గ్లాసులో విస్కీ పోసుకొని సోడా కలుపుకొని తాగేసింది. ఎవరో తలుపు తట్టారు. ఆమె వెళ్ళి తలుపు తెరిచింది. 4 వ్యక్తులు లోపలికి వచ్చారు. ఆమెకు నమస్కరించారు. ఆ సోఫాల్లో కూర్చోండి, ఏం చేయాలో తర్వాత చెప్తాను అందామె. అలాగేనమ్మా అన్నారు వాళ్ళు. ఆమె పడగదిలోకి వెళ్ళిపోయింది. సరిగ్గా 7ంటికి ఆమె బ్యాగ్ పట్టుకొని గదిలోంచి బయటికి నడిచింది. 10 నిమిషాల్లో తిరిగి తన గదిలోకి వచ్చింది. సోఫాల్లో కూర్చున్న గోండాలకు ఆమె సౌజ్ఞ చేసింది. ఆమె వెనకనే వాళ్ళు కదిలారు. రూమ్ నంబర్ 82 ముందు ఆగింది. తలుపు దగ్గరగా మూసింది. తలుపు తోసి ఆమె లోపలికెళ్ళింది. సోఫాలో కూర్చుని విస్కీ సేవిస్తున్న మోహన్ ఆమెను చూసి ఉలిక్కిపడ్డాడు. అతడికి ఎదురుగా సోఫాలో కూర్చుందామె. మోహన్, అతడికి డబ్బిచ్చేశాను. నువ్వు ఇక్కడున్నావని నాతో చెప్పి అతడు వెళ్ళిపోయాడు. అబద్ధం ఆడింది ఆమె. మోహన్ నోటమ్మట మాట పెగల్లేదు. నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను అందామె. తలుపు మూసి అక్కడ నిలబడిన 4 వైపు చూశాడతను. వాళ్ళెవరు? నా మనుషులే. ఆ మోసగాడికి డబ్బెందుకు ఇచ్చావు? ఆమె అతడి వైపు సూటిగా చూసింది. అందులో సగం నీకొస్తుందనే నమ్మకంతో. బయట బూట్ల చప్పుడైంది. 4 గూండాలతో ఆమె బాత్రూంలోకి దూరింది. తలుపును కొద్దిగా తెరిచి ఉంచింది. పొట్టిగా లావుగా ఉన్న గడ్డం వ్యక్తి కోపంగా లోపలికొచ్చాడు. మోహన్, ఆమె నాతో అబద్ధం చెప్పింది.
7 గంటలకి బ్యాగ్ పట్టుకుని నా గది ముందు నుంచి వెళ్ళడం చూసి డబ్బు పట్టుకెళ్తోందనే అనుకున్నాను. పైకెళ్ళి చూస్తే బ్యాగ్ లేదు. మన ప్లాన్ మిస్ఫైర్ అయింది. నేను నీకు ఇచ్చిందంతా వేస్ట్ అన్నాడతను. ఆమె గదిలోకి వచ్చింది. వెనకనే గూండాలు నిలబడ్డారు. మిస్టర్ పీటర్స్, నువ్వు దగా కోరువని నాకు తెలుసు. నువ్వు మోహన్ కలిపి నన్ను చీట్ చేయాలని అనుకున్నారు. ఎన్ని కంపెనీలను నడిపే మిస్సెస్ బెనర్జీని మోసం చేయడం అంత సులువైన పని కాదు అంది ఆమె వ్యంగ్యంగా. పీటర్స్, మోహన్ మౌనంగా ఉండిపోయారు. మిస్టర్ పీటర్స్, పోలీస్ రిపోర్ట్ ఇవ్వనని నీతో అన్నాను, కానీ మీలాంటి వాళ్ళని శిక్షించాలి అని గూండాల వైపు చూసింది. ధీమాగా గుమ్మం వైపు నడిచింది. వెనుతిరిగి మళ్ళా గూండాల వైపు చూసింది. వాళ్ళిద్దరినీ బాగా చిత్తగొట్టండి, అరవకుండా జాగ్రత్త పడండే. మీరు చేయవలసిన పని అంతే. పని పూర్తయ్యాక మీరు వెళ్ళిపోవచ్చు అని ఆమె తలుపును తెరిచింది. కమలా, నన్ను కొట్టించకు ప్లీజ్ అరిచాడు మోహన్. షటప్ రాస్కెల్ అని ఆమె బయటికెళ్ళి తలుపును గట్టిగా మూసింది. ఎయిర్లాక్ క్లిక్ మంది. ఆ తర్వాత ఆమె పోలీసులకి ఫోన్ చేసింది. వాళ్ళొచ్చి వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేశారు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, హైప్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ని నాకు తెలియచేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన కథల్ని, నవలల్ని వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.